నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రుద్రాక్ష యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వాటి కార్యక్రమంలో మరిన్ని చక్కని విషయాల్ని మనం తెలుసుకుందాం. అలాగే మీరు కూడా పాండురంగారావు గారితో లైవ్ లో మాట్లాడి మీ యొక్క జాతకపరమైన సమస్యలకు రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా లేట్ చేయకుండా నా పక్కనే స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసేయండి. నమస్కారం పాండురంగారావు గారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. మన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఒక చక్కటి మెసేజ్ తో స్టార్ట్ చేస్తాము. సో ఈ రోజు ఏ కథ తెలియజేయబోతున్నారు? కథతో ఇవాళ కూడా వెళ్దాం. ఒక పాత రోజుల కథ, చాలా కాలం నాటి కథ. ఆ కథ చెప్పుకుందాం. ఒక భిక్షగాడు భిక్షాటన చేస్తూ ఊర్లో అడుక్కుంటున్నాడు. ఓ చిన్న రైతు కుటుంబం ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అని అడుగుతున్నాడు, అన్నం పెట్టమని. సరే, ఎవరూ పలకట్లేదు. మళ్ళీ తలుపు కొట్టి చూస్తాడు, ఎవరూ పలకరు. అందరూ అసలు ఇంట్లో ఉన్నారా లేదా అని చెప్పేసి కొంచెం తలుపు తీసి చూస్తాడు. ఆ రైతు కుటుంబం అంతా, లోపల పరివారం అంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు పిల్లలు వాళ్ళు ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే మళ్ళీ తలుపు ఈసారి కొడతాడు. కొట్టేసరికి తలుపు తీసుంది కదా, టక్టక్ అనేసరికి ఆ ఇల్లాలు చూసి, రైతు భార్య చూసి భిక్షను తీసుకొచ్చి వేస్తుంది. ఈ రైతు ఆ భిక్షను తీసుకొని, భిక్షగాడు భిక్షను తీసుకొని బయటకు వచ్చేస్తాడు. వచ్చి ఆలోచిస్తాడు, ఏం జీవితం, ఇదేం జీవితం, వాళ్ళు ఎంత, రైతుకి ఎంత కుటుంబం ఎంత హ్యాపీగా ఉంది, ఇద్దరు పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు, నా బతుకు ఉంది, అడుక్కు తినే బతుకు, ఇంటికి వెళ్తే ఎవడో ఉండడు, ఇదేమి జీవితం అనుకుంటాడు. ఇక్కడ కట్ చేస్తే రైతు పిల్లలు మొత్తం అందరు కలిపి కూర్చొని భోజనం చేస్తారు. భోజనం అవుద్ది. రైతు అంటాడు, చేతి ఖర్చులకు డబ్బులు లేవు, అన్ని డబ్బులు అయిపోయాయి, పైసలు మన దగ్గర ఏం మిగలలేదు, షావుకారు దగ్గరికి వెళ్ళి అప్పు చేద్దాం అనుకుంటున్నాను, 1000 రూపాయలు. షావుకారు ఇస్తాడో ఇవ్వడో? రైతు భార్య ధైర్యం చెప్పుద్ది, అధైర్యపడకండి, వెళ్ళి అడగండి, ఇవ్వచ్చు. సరే, రైతు అక్కడికి షావుకారు దగ్గరికి, ఊర్లో పల్లెటూరు, చిన్న బట్టల కొట్టు, ఆ బట్టల కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ షావుకారు బట్టలు అమ్మడంతో పాటు వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళి ఒక 1000 రూపాయలు ఇలాగ అరువు కావాలి, అప్పు కావాలి అంటే 1000 రూపాయలు తీసి ఇస్తాడు. ఇస్తూ ఉంటే వెనక నుంచి పనివాళ్ళు డబ్బులు అది లెక్క పెట్టడం, లెక్కలు అవి చూడడం చేస్తున్నారు. ఆ 20,000 30,000 లెక్క వేస్తున్నారు. సరే, 1000 రూపాయలు తీసుకొని బయటకు వస్తాడు. ఎదవ జీవితం నాదిన్ను, 500కి 1000 రూపాయలకి వాళ్ళని వీళ్ళని చేబదులు అడగడం, అక్కడికి ఇక్కడికి తిరగడం, ఎవరిస్తారో అప్పు అని రోజు ఏడవడం. ఆ షావుకారు అంతా 20,000 30,000 లెక్క, అది అలా ఉండాలి జీవితం, ఆ షావుకారు జీవితమే జీవితం అనుకుంటాడు. సరే, షావుకారు ఈ బట్టలు కొట్టు కట్టేసి మళ్ళీ మా నగరం వెళ్ళి బట్టలు తెచ్చుకోవాలి. చిన్న ఊర్లో, పల్లెటూరులో కొట్టు కదా, హోల్సేల్ షాప్కి వెళ్ళి పట్టణం వెళ్ళి బట్టలు తెచ్చుకోవాలి. పట్టణం బట్టలు తెచ్చుకోవడానికి తను వెళ్తాడు. వెళితే పట్టణం దగ్గరికి వెళ్ళి బట్టల కొట్టులో తీసుకుంటుంటాడు బట్టలన్నీ. తినకు కావాల్సినవన్నీ కొనుక్కుంటాడు పెద్ద షాపులో. కొంటుంటే వాళ్ళు బట్టలు ఇస్తారు. ఈలోపు వేరే దగ్గర నుంచి ఒక గుమస్తా వచ్చి, ఫలానా షాప్లో 1,00,000 రూపాయల లాభం వచ్చింది, ఫలానా దగ్గర 2 లక్షల లాభం వచ్చింది చెప్తుంటాడు షావుకారికి. కలకత్తా వెళ్ళిపోయింది మాల్, బాంబాయి వెళ్ళిపోయింది, ఇదంతా చెప్తున్నాడు, అన్ని లక్షల లాభం. సరే, ఇతను బట్టలు తీసుకుంటాడు, డబ్బులు ఇచ్చేస్తాడు, వస్తాడు. దారిలోకి వచ్చి, ఎదవ బట్టల షాపు నాది, పల్లెటూరులో చిన్న కొట్టు, దీనికి నాకు మళ్ళీ బిల్డప్. అటు చూస్తే 5,000 10,000 వ్యాపారానికి ఇంత ఎగిరి పడుతున్నాం మనం, అటు చూస్తే లక్షలు వస్తున్నాయి, అది అక్కడ లక్షలు ఇక్కడ లక్షలు అంటున్నాడు, బొంబాయి వెళ్ళింది, కలకత్తా వెళ్ళింది అన్నాడు. అది జీవితం, నా జీవితం ఏమి జీవితం, ఎదవ జీవితం అనుకుంటాడు. ఈ లోపు తిని వచ్చేస్తాడు బయటికి. ఇంకొక ఊరి నుంచి ఇంకొక గుమాస్తా వస్తాడు. సార్, ఫలానా దగ్గర 10 లక్షల రూపాయలు మనకు నష్టం వచ్చింది అని చెప్తాడు. 10 లక్షల రూపాయలు ఇలా నష్టపోయాం అంటే ఏం చేస్తాడు? సరే, ఏడుస్తూ ఇంకేం చేస్తాం తలబట్టుకొని. ఈలోపు ఇంకొక గుమస్తా వచ్చి, అయ్యా మీకు ఒక పార్టీ ఉంది, పార్టీకి వెళ్ళాలి, దావత్ ఉంది మీకు, ఫలానా రా బహదూర్ గారు మీకు పార్టీ ఇస్తున్నారు, దానికి వెళ్ళాలి, ఆ కార్డు తీసుకొచ్చి ఇస్తాడు. సరే, తలనొప్పితో అలాగే తప్పదు కదా, నష్టం వచ్చింది ఆ బాధతో రావు బహదూర్ గారు పార్టీకి వెళ్తారు. రావు బహదూర్ గారు పార్టీకి వెళ్తే ఆయన పెద్ద వ్యాపారవేత్త, అందరూ వస్తుంటారు, కలెక్టర్లు, ఎస్పీలు అందరూ వస్తారు. పెద్ద ఆయన, బాగా డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు, పేరు రావు బహదూర్ పేరు, ఇవన్నీ ఉన్నాయి. కూర్చోడానికి కుర్చీయే దొరకలా. సరే, మొత్తానికి ఒక కుర్చీ దొరుకుతుంది, అక్కడ కూర్చుంటాడు. కూర్చుంటే రావు బహదూర్ పార్టీ అద్భుతంగా చేస్తాడు, అందరూ వస్తారు, బాగా అవుద్ది, పార్టీ అయిపోద్ది. పార్టీ అయిపోయిన తర్వాత తిననుకుంటాడు, పార్టీ అవుతుంది, జరుగుతుంది. ఏదో అక్కడ మేము చిన్న నగరంలో కూర్చొని పెద్ద వ్యాపారస్తుడిని, అంత ఉంది ఇంత ఉంది అని కుర్చీలో కూర్చొని పెద్ద వ్యాపారస్తుడిని అనుకుంటే, ఇక్కడికి వస్తే మనకు కుర్చీయే దొరకలా కూర్చోడానికి. ఆయనకి చూస్తే అందరూ అది అది అద్భుతం పార్టీ, మన జీవితం అని బతికితే ఇలా బతకాలి రావు బహదూర్ లాగా, మన వ్యాపారం ఏంటి. సరే, అయిపోతుంది, పార్టీ అయిపోతే అప్పుడు రావు బహదూర్ గారు, అమ్మయ్య పార్టీ అయిపోయింది, తలనొప్పి మొదలైంది. ఎందుకు తలనొప్పి అంటే, పార్టీ ఎలా జరుగుద్దో, ఏం జరుగుద్దో, చేయగలనో, బాగా జరుగుద్దో జరగదో,
సరే ఇలా ఈ తలనొప్పితో నౌకర్ని మందులు తెమ్మన్నాడు. మందులు తెస్తే నౌకర్ మందులు ఇస్తే వేసుకుంటే ఈలోపు ఒక కబురు వచ్చింది, మన వ్యాపారంలో చాలా భారీగా నష్టం వచ్చిందని. ఇంకా తలనొప్పి పెరిగితే అప్పుడు అనుకుంటాడు రాఘబహదూర్, అనుకుంటాడు ఏదో జీవితం ఏమిటిది, రోజు టెన్షన్లు, పార్టీలు ఇవ్వడం, ఆడిని పిలవడం, ఈడిని పిలవడం, అంతా చేస్తే నష్టాలు రావడం, ఈ జీవితం ఇక ఇంతేనా అని చెప్పి బాధపడుతుంటే కిటికీలోంచి ఓ భిక్షగాడు వెళ్తుంటాడు. కర్ర చేతితో పట్టుకొని పాటలు పాడుకుంటూ హుషారుగా వెళ్తుంటే నౌకర్లందరితో చెప్తాడు, ఏమి చూడు జీవితం అంటే అది, వాడికి అప్పు లేదు, ఆస్తి లేదు, నష్టం లేదు, లాభం లేదు, వాడికి ఏది ఏమైపోయినా ఎలాంటి దిగులు లేదు, చింత లేదు, హ్యాపీగా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది కదా జీవితం అంటే. ఇదేమి జీవితం? కట్ చేస్తే ఎవరంటే ఆ రైతు దగ్గర భిక్షాటనకి వెళ్ళిన ఆ భిక్షగాడే ఈ భిక్షగాడు. కట్ చేస్తే మనకి ఏం తెలియజేస్తుందంటే అందరం సుఖంగానే హ్యాపీగానే ఉన్నాం. ఎవరు బాధపడుతున్నారంటే వాళ్ళకంటే ధనవంతులను చూసి ఈర్ష్యపడేవాళ్ళు మాత్రమే బాధపడుతున్నారు. ఎవరికాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కాబట్టి మనం హ్యాపీగా ఉండాలంటే మనకంటే డబ్బులున్న వాళ్ళు, బాగా హ్యాపీగా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకుంటే మనం బాధపడతాం. ఎవరికుండే కష్టాలు అడుకుంటే. చక్కటి మెసేజ్ తెలియజేశారు పాండురంగారావు గారు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, చూసేద్దాము. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అనిల్ కుమార్, మేము హిందూపూర్ నుంచి కాల్ చేస్తాం. అనిల్ కుమార్ గారు, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నాం స్వామి, మీరు బాగున్నారా? నాకేమండి ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. అనిల్ కుమార్ గారు, స్వామి ఇక్కడ 2 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి. నా కొడుకుది ఒక్కటైతే ఇవ్వండి, ఎందుకంటే అందరూ చూస్తుంటారు కదా, 2-3 సాధ్యం కాదు. ఒకటి నా కొడుకు ఫిబ్రవరి 5, 2023. అది కాకుండా ఇంకేదైనా చెప్పండి, ఎందుకంటే చిన్నపిల్లలకి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ చూడాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళది ఎవరితో ఇవ్వండి. April 22, 1993. 22nd April 1993 అండి. April 22nd, 1993. ఇది మీదా? మాదే అండి. మీరు గురువారం నాడు పుట్టినట్టు తెలుసా? థర్స్డే. అవును స్వామి. ఏం చేస్తున్నారు మీరు అనిల్ గారు? మేము ఇండియన్ పోస్ట్ లో గ్రామీణ డాక్టర్ వద్ద వర్క్ చేస్తున్నాము. మీరు పుట్టింది గురువారము, అమావాస్య అని గుర్తుందా మీకు? అమావాస్య అని తెలియదు, గురువారం అని. అదే గురువారము, అమావాస్య, అది మీనరాశి, ఉత్తరాభాద్ర నక్షత్రము. మీరు వేసుకోవడానికి ఒకే ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. దశముఖి రుద్రాక్ష. ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, మీ జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్. దీంతో పాటు ఏదైనా కలిపి వేసుకోవచ్చే రుద్రాక్షలైనా ఇది ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది, వేసిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కార్తిక్ అండి, కోదాడ నుంచి మాట్లాడుతున్నానండి. కార్తిక్ గారు, పాండురంగారావు గారు. కార్తిక్ గారు, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గురుగారు బాగున్నారా? గురుగారు ఫస్ట్ క్లాస్ సార్. గురుగారు, మా కజిన్ సిస్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు గురుగారు. సార్ డేట్ ఆఫ్ బర్త్ జూలై 17th జూలై 1982. 1982. 82 గురుగారు, 1982. అవునండి, శనివారం నాడు. గురువారం అనుకుంటా గురుగారు. 17/7/82 కరెక్టే కదండి? అవునండి. 17 అప్పుడు కరెక్ట్ అయితే అంతేనండి. అచ్చా, శనివారం. అది సాటర్డే. అచ్చా, శనివారం అంటే. అలాగే ఇది అష్టమి కృష్ణపక్షము, బహుళ అష్టమి. ఇది మేషరాశి. ఎవరిది సార్ ఇది? మా కజిన్ సిస్టర్ అండి. ఏం చేస్తారు ఆమె? హౌస్ వైఫ్ అండి. పిల్లలు ఒక పాప, ఒక బాబు అండి. సార్ ఒక్క రుద్రాక్ష ఇది ఎలా ఉంటుందో వేసిన తర్వాత మీరు చూస్తారు. అవకాశం ఉంటే వేసుకోమని చెప్పండి. 9 ముఖాలు, నవముఖి. ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోమనండి. ఎలాంటి నియమాలు లేవు. అది వచ్చిన తర్వాత కలిగిన మార్పు మీరు చూస్తారు. అంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడూ పక్కనే ఉంటాయి. వేసిన తర్వాత మార్పు మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. ఇక పాండురంగారావు గారు, మిమ్మల్ని కలవాలి అనుకునే వారికి మీరు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు? ఒక్కసారి పర్యటనల గురించి మన ప్రేక్షకులకు. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో, మా అమ్మాయి శ్రావణి ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నా. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, ఎప్పుడు చెప్పుకునేదే.
నేనైతే ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ఆంధ్రప్రదేశ్ విజయవాడ వెళ్తాను. ఈసారి వెళితే ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇప్పట్లో అయితే లేదు. నేను శని ఆదివారాలతో అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నన్ను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్స్ నేను ఎవరికి ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. ఇక నన్ను కలవడానికి దూర ప్రాంతాల నుంచి రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ సంస్థ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతుంటాను. సౌత్ ఇండియాలో మీరు ఎక్కడికి దగ్గరగా ఉంటే, ఈ కార్యాలయానికి దగ్గరగా మీరు ఉంటే అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలా ఏదైనా కావచ్చు. మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. ఆ రకంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ఇదంతా నేను చూడాల్సినటువంటిది. ఇది కాకుండా కొన్ని తప్పనిసరిగా కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. అంటే కొన్ని క్షేత్రాల్లో ఈ సంస్థ అవుట్లెట్స్ ఉంటాయి. ఉదాహరణకి అది శ్రీశైలం కావచ్చు, వేములవాడ కావచ్చు, కాళహస్తి కావచ్చు. అక్కడ మామూలుగా నకిలీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచిది కొనుక్కోవడం కోసం ఈ సంస్థ అవుట్లెట్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన కూడా కొంతమంది మాట్లాడించాలి తప్పదంటారు. సో ఈ బడ్డెన్ కూడా నా మీద ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకొని సహకరించండి. 2-3 అడగండి. ఇక శ్రావణి మాత్రం సోమవారం విశాఖపట్నం కార్యాలయంలో తను ఉంటుంది. తను ఇక్కడి నుంచి అక్కడికి వెళుతుంది కాబట్టి చాలా దూరం, కొన్ని గంటలే అక్కడ ఉంటుంది. మీరు ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. మళ్ళీ 2-3 అయితే తనకి కష్టం అవుతుంది. ఆ విశాఖపట్నం కూడా హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం, దానికి కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, చూసేద్దాము. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కార్తిక్ అండి, మా మేనల్లుడిది. ఓకే అండి, పాండురంగారావు గారితో మాట్లాడండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. కార్తీక్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారండి? ఇస్తున్నాం సార్. చెప్పండి. 38/2005 సార్. 38/8/2005 సార్. 2005. సార్ ఏం చదువుతున్నాడు? సార్ మంగళవారం పుట్టినట్టు తెలుసా కార్తీక్? తెలుసు సార్. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ సార్. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. అది దశమి కృష్ణపక్షము, బహుళ దశమి. ఇది కర్కాటక రాశి. తనకు మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష. ఇది కుదరకపోతే ఏకముఖి, అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసి చూడండి. వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏమిటో మీరు చూస్తారు. అన్ని రకాలుగా బాగుంటుంది. ఆహార నియమాలు ఏమీ లేవు. ఆల్ ది బెస్ట్ అండి. ఇక పాండురంగారావు గారు, చాలా మంది అనుకుంటుంటారు మాకు ఇది ఉంటే మేము అది చేసేవాళ్ళం, మాకు ఇంత ఉంటే అంత చేసేవాళ్ళం అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటంటారు? ఇప్పుడు కారణాలు చెప్పడం, పని చేయమంటే కారణాలు చెప్తారు. వాళ్ళు లేడు కాబట్టి నేను వెళ్ళట్లేదు, వాళ్ళ ఒంట్లో బాగాలేదు కాబట్టి వెళ్ళట్లేదు, కొంచెం తలనొప్పి ఉంది రేపు చూద్దాం, ఇలా కారణాలు చెప్తుంటారు. అయినా మనకెక్కడ కుదురుతుందిలే, అవన్నీ వేరే వాళ్ళు డబ్బులున్న వాళ్ళు చేసే పనులు. అయినా మనకి చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం వేరు. అన్నీ నాకు మా మేనమామ పోలికలు వచ్చాయి, వాడికి ఏమి రాదు నాకేం వస్తాయి, ఇలా కారణాలు చెప్పడం. ఏదో సమర్థులు అవకాశాలు చూస్తారు, అసమర్థులు కారణాలు చెప్తారు. అవకాశం లేకపోయినా అవకాశం అందిపుచ్చుకొని అక్కడ క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళ స్పేస్ లేకపోయినా చేసుకొని వాళ్ళేమిటో ప్రూవ్ చేసుకుంటారు. ఒక చిన్న సంఘటన చెప్తాను, ఒక యథార్థ సంఘటన. మనం టీవీ ప్రోగ్రామ్స్ చూస్తుంటాం. మిస్టర్ బీన్ మాట్లాడకుండా జనాన్ని నవ్విస్తాడు. మాట్లాడకుండా జనాన్ని, కోట్లాది మందిని తను సొంతం చేసుకున్నాడు. అతని పేరు అంటే రోహన్ అట్కిన్సన్. మనం మిస్టర్ బీన్ అంటాం, రోహన్ అట్కిన్సన్. అతను ఇంగ్లాండ్లో జూన్ 1వ తారీఖున 1955వ సంవత్సరంలో పుట్టాడు. పుడితే అతనితో పాటు ఇంకో 2 అన్నదమ్ములు ఉన్నారు. ఆ 3వ చిన్నవాడు మిస్టర్ అట్కిన్సన్, అతనే మిస్టర్ బీన్. అతను ఆ 2 అన్నదమ్ములు బాగా మాట్లాడతారు. ఇతనికి ఒక అంటే మ్యూటేషన్, ఒక జబ్బు వల్ల ఇతను మాట్లాడడం అసలు మాట్లాడలేడు. యాక్టివ్ మ్యూటేషన్ అని ఒక జబ్బు, దీనివల్ల అతను మాట్లాడలేడు. మాటలు రావు, తక్కువ మాట్లాడతాడు. వచ్చేవి కరెక్ట్గా మనకి వినిపించవు, అర్థం కావు, ఆ రకంగా ఉంటాయి. మిగిలిన 2 బాగున్నారు. సరే అతను చూస్తాడు, అతనికి ఈ జబ్బు వల్ల మాట్లాడలేడు.
దాన్ని ఏం చేశాడంటే అలా అని ఇంట్లో కూర్చోాల మాటలు లేకుండా టీవీ షోస్ తయారు చేశాడు. మాటలు లేకుండా ఎలా ఎంటర్టైన్ చేయాలి ఓ ప్లాన్ చేసుకున్నాడు. అంటే తన బలహీనతని బలంగా మార్చుకున్నాడు. ఆ మాటలు లేకుండా టీవీ షో ఇప్పుడు కోట్లాది మందిని ప్రపంచవ్యాప్తంగా ఎంటర్టైన్ చేస్తుంది. సో కాబట్టి నాకు మాటలు రావు, నేను ఇంట్లో పడుకుంటాను, నువ్వు ఎందుకు పని చేయట్లేదు, నువ్వు మాటలు రావు ఏం చేస్తాను అలా చెప్పలా. తన మాటలు రానితనాన్ని కూడా అద్భుతంగా మలుచుకున్నాడు. అంటే తన బలహీనతని బలంగా మలుచుకోవడమే కాదు, బలమైనటువంటి అస్త్రాలుగా ప్రపంచం మీదకి వదిలాడు. ఇది సమర్థులు చేసే పని. ఇది అసమర్థులు మాత్రం కారణాలు వెతుక్కుంటారు. పాండురంగారావు గారు, మరి రోహన్ అంటే అది ఇండియన్ నేమ్ కదండి, తనేమో మరి అక్కడ ఇంగ్లాండ్ అంటున్నారు. అంటే రోహన్ అనేది ఇండియన్ నేమ్ ఏం కాదు. రోహన్ చాలా మందికి నేను గుర్తు చేస్తాను, రోహన్ ఇండియన్ నేమ్ అనుకుంటారు. కానీ మనకి గవాస్కర్ క్రికెటర్ ఉన్నాడు కదా, ఇంగ్లాండ్ ఒక క్రికెటర్ పేరు కొడుకు పెట్టుకున్నాడు. అతని పేరు రోహన్ గవాస్కర్, కొడుకు పేరు గవాస్కర్, కొడుకు పేరు రోహన్ గవాస్కర్. అది ఇంగ్లాండ్ నేమే, తన ఇంగ్లాండ్ క్రికెటరే. సో కాబట్టి ఏదైనా ఇండియన్ అయినా ఇంగ్లీష్ మ్యాన్ అయినా ఏదైనా అంటే ఎవరైనా అవకాశాలను అన్ని ఎలా పుచ్చుకుంటారు. అదే సెలెక్టివ్ మ్యూటిజం అనే జబ్బులో నుంచి అతను జబ్బు ఉందని భయపడమే కాకుండా, ఇది అవ్వడమే కాకుండా, బాధపడడం కాకుండా దాన్ని కూడా అవకాశంగా మలుచుకున్నాడు. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు చూసేద్దాం. సమర్థులు చేసే పని అది, కారణాలు చెప్పేవాళ్ళు వేరుగా ఉంటారు. కాల్ చూసేద్దాం. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం మహేందర్ మేడం, బోయిన్పల్లి. మహేందర్ గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. మహేంద్ర గారు సార్ నమస్తే సార్. ఓం నమ శివ, ఎలా ఉన్నారు? నమస్తే సార్. సార్ ఓకే సార్, ఫైన్. చెప్పండి సార్. నాకు చూస్తారా కొంచెం 1/11/1988. అంటే నవంబర్ 1 అండి? అవునండి, 1 నవంబర్ 1988. ఏం చేస్తున్నారు మహేంద్ర గారు? బిజినెస్ చేస్తున్నాను సార్. ట్యూస్డే పుట్టినట్టు తెలుసా మీకు? మంగళవారం నాడు? లేదు సార్, ఐడియా లేదా? పిల్లలు ఎంతమంది అండి? లేదు సార్, ఇంకా రీసెంట్గా మ్యారేజ్ జరిగింది. రీసెంట్గా జరిగిందా? ఓకే. ఇది షష్ఠి కృష్ణపక్షము, బహుళ షష్ఠి. ఇది సింహరాశి, అంటే కర్కాటక రాశి చూస్తున్నట్టున్నారు మీరు. అప్పుడే సింహరాశి అంటే బాగుందండి, జాతకం కూడా బాగుంది. ఎలాంటి బిజినెస్ చేస్తున్నారు మీరు మహేందర్ గారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం. అంటే కొని అమ్మడమా, కట్టి అమ్మడమా? సేలింగ్ అండ్ బయింగ్ రెండు సార్. రెండు చేస్తారా? మంచి వ్యాపారం చేయండి, బాగా చేయండి, బాగా డబ్బులు వచ్చేది అదే. మీరు కాన్సన్ట్రేషన్ బాగా చేస్తే. మీరు వేసుకోవడానికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేసుకోండి. ఈ ద్వాదశముఖి, నవముఖి, త్రయోదశముఖి అంటే 12 ముఖాలు సూర్యస్వరూపము. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము. లేదు మీ జాతకానికి ది బెస్ట్ రుద్రాక్షకు వెళ్ళాలనుకుంటే 13 ముఖి త్రయోదశి. అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఈ మూడిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. వేసిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఎన్ని సంపదలు ఉన్నా ఈ సంపద వేరు. ఆల్ ది బెస్ట్. కాల్ చేసేద్దాము. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు లిఖిత. మేము కడప నుండి కాల్ చేస్తున్నాము. లిఖిత గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? పుట్టిన తేదీ వచ్చేసి 9/8/1982. అంటే ఆగస్టు 9, 1982 అమ్మా. 83. ఆగస్టు 9 కదా? ఎవరిదమ్మా ఇది? మా తమ్ముడుదండి. మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? ట్యూస్డే 10:20 పుట్టారు. ఆ రోజు పాడ్యమి కూడా, శుద్ధ పాడ్యమి. అమ్మా ఇది కర్కాటక రాశి చూస్తున్నారా, సింహరాశి చూస్తున్నారా? కర్కాటక రాశి అండి అమ్మా. కర్కాటక. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం 4వ పాదం ఎండింగ్ లో ఉంది. అది కాసేపట్లో సింహరాశి మకా నక్షత్రం ఉంది. అందుకనే ఒక పంచాంగంలో ఇలా ఉంటుంది, ఒక పంచాంగం, అన్ని పంచాంగాలు ఒక రకంగా ఉండవు కదా, కొంత తేడా ఉంటుంది. అందుకనే ఇది రైటే, అది రైట్, తప్పేం కాదు. అందుకని మీరు ఏం చూస్తున్నారని అడిగాను. నేను రెండూ చూశాను. సో నాకున్న అడ్వాంటేజ్ అదే. అమ్మ ఈయనకి ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి, ఈ 3 రుద్రాక్షలు. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ మీకు ఎలా వీలైతే అలా వేయండి. వేసిన తర్వాత చాలా మార్పులు ఉంటాయి. చేస్తున్న పనిలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు.
ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి రుద్రాక్ష ధారణ దోహదపడుతుంది. ఆల్ ది బెస్ట్. ఇక పాండురంగారావు గారు, రుద్ర ఫౌండేషన్ ద్వారా మీ ఆధ్వర్యంలో ఆకలితో ఉన్న వారికి నిత్య అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. దాని గురించి ఒకసారి. రుద్ర ఫౌండేషన్ అనేది పూర్తిగా నా వ్యక్తిగతం. అది ఎవరికి సంబంధించింది కాదు, ఈ సంస్థకి సంబంధించింది కాదు. చిన్నప్పటి నుంచి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలని నాకు ఒక కోరిక. అప్పట్లో సాధ్యం కాలేదు, భగవంతుడి అవకాశం లేదు. ఇప్పుడు నాకు భగవంతుడి అవకాశం ఇచ్చాడు. సో రోజు ప్రతినిత్యము మా ఇంటి దగ్గర నేను భోజనం 500-600 మందికి నేను ఇప్పటికీ పెడుతున్నాను. ఆ రోజు లాక్డౌన్లో మొదలుపెట్టి అలా అని నా దగ్గర ఏం ఫండ్స్ లేవు, దానికోసం డిపాజిట్లు చేసి అందులో వాడడం ఇలా లేదు. నాకు నమ్మకం ఏ రోజు ఆపకుండా అది నేను పెడతాను, జరుగుతుంది అని. అలాగే జరుగుతుంది. ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం నేను తీసుకోను. నా దగ్గర ఓపిక లేకపోతే నేను మానేస్తాను తప్ప ఎవరి దగ్గర తీసుకోను. ఎప్పటి వరకు అవకాశం ఉంటే అప్పటి వరకు. అలాగే ఈ సంస్థది త్వరలో, ఈ సంస్థ మీద ఉన్న నమ్మకం 30 సంవత్సరాల నుంచి ఈ సంస్థ మీద ఉన్న నమ్మకంతో జూబ్లీహిల్స్లో జెమ్స్ అండ్ డైమండ్స్ వీటిల్లో కూడా బాగా మోసాలు ఎక్కువ. అందుకనే అన్ని రకాల ఇన్ఫర్మేషన్తో పాటు అసలు మనం ఇస్తున్న డబ్బుకి మనం కరెక్ట్ అయిన కొంటున్నామా, మన దగ్గరికి వస్తున్న జెమ్స్ కరెక్టేనా, మనం కొంటున్న వజ్రాలు కరెక్టేనా, ఇవి తెలుసుకోవడానికి కావాల్సినంత అక్కడ టెక్నికల్ ఇది అంత ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉంటుంది. మోసపోకుండా. సో ఇప్పుడు ఆ డైమండ్స్ జెమ్స్ తీసుకోవడానికి ఈ సంస్థ ద్వారా మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అవుతుంది జూబ్లీహిల్స్లో. అది కూడా అందరికీ అందుబాటులోకి రావాలని కోరుకుంటాం. పాండురంగారావు గారు, ఇవాళ కార్యక్రమంలో కాలర్స్ యొక్క సమస్యలకు రుద్రాక్ష ధారణ ద్వారా చక్కని సమాధానాలు తెలియజేయడంతో పాటుగా మరెన్నో చక్కని విషయాల్ని మాకు, మా ప్రేక్షకులకు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీవీ5.